అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం. బేతాళ కథలలోని 3వ కథ తప్పెవరిది. మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు విప్ర సోదరులు తమ మంత్రాలు ఎలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారు. వాళ్ళు నడుస్తున్న అడవిదారి పక్క ఒక ఎముక కనిపించింది. 4వ వాడు దాన్ని ముందుంచుకొని మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకు జంతువు యొక్క అస్థిపంజరం ఏర్పడింది. 3వ వాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్థిపంజరానికి మాంసం, రక్తం, పేగులు మొదలైనవి అమరాయి. 2వ వాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి ఆ ఆకారానికి చర్మము, రోమాలు అంటే వెంట్రుకలు అండి, గోళ్ళు ఏర్పడ్డాయి. అప్పుడైనా అది పెద్ద పిల్లి అని ఆగకుండా పెద్దవాడు తన నేర్చిన మంత్రం చదివేశాడు. తొందరగాను అమాయకంగాను దాంతో ఆకారానికి ప్రాణము, చైతన్యము వచ్చేశాయి. ఆ పెద్ద పులి ఆకలి మీదుండి 4 అన్నదమ్ముల్ని తినేసింది. రాజా, ఈ తప్పెవరిది, పాపమెవరిది అని అడిగాడు బేతాళుడు. తప్పు కానీ పాపం కానీ ఆ 4 ఎవరిది కాదు. ఎందుకంటే 4 అమాయకులు. వారిలో ఏ ఒక్కడికి ఇతరులను చంపాలనే దుష్టతలంపు లేనే లేదు, చెప్పాడు విక్రమార్కుడు. ఇలా విక్రమార్కుడికి మౌనభంగం అవ్వడంతో మళ్ళీ బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయాడు.